హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నా ఫ్యామిలీతో కలిసి కైవారాలో ఉన్నాను. కైవారా తాత, కైవారా ఇలా చాలా నేమ్స్తో పిలుస్తారు. ఇందులో మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ 3 ఉన్నాయి. కైవారా భవన్, ప్రెజెంట్ నేను అక్కడే ఉన్నాను. అండ్ దెన్ విల్ గో టు కైవారా బెట్ట అండ్ కైవారా కేవ్స్. సో ఈ కైవారా ప్లేస్ గురించి ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ హిస్టరీ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. We started to Kaivara and మదనపల్లి నుంచి కైవారా 65 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది వెళ్ళడానికి. చింతామణి నుంచి అయితే ఇది చాలా నియర్. చింతామణిలోకి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది. సో లోపలికి వెళ్తూనే విల్ సీ కైవారా భవన్. భవన్లోకి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ మనకి వాష్రూమ్స్ కనిపిస్తాయి. అండ్ ఈ వాష్రూమ్స్ కూడా వాళ్ళు చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కొంచెం ఇలా ముందరికి వస్తే అక్కడ కూర్చోడానికి కూడా బండలు వేశారు. అండ్ ఈ చెట్లన్నీ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ టైమ్స్ క్లైమేట్ కూడా చాలా కూల్గా అనిపించింది. సో అదైతే పార్కింగ్ స్పేస్. కార్స్ మొత్తం మనం తెచ్చిన వెహికల్స్ మొత్తం అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ప్రెజెంట్ మనం అక్కడ టెంపుల్కి వెళ్తాం. అండ్ ఇక్కడే అన్నదాన భవన్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ కాటేజెస్ ఉన్నాయి. 3 పూటలు అయితే అన్నదానం అయితే 24/7 జరుగుతుంది. అండ్ యూ సీ ద రైట్ సైడ్ ఇక్కడ అకామిడేషన్స్ చాలా తక్కువ రేట్స్కి అవైలబుల్ ఉన్నాయి. ఇదే కైవారా తాత టెంపుల్. అండ్ ఈ తాత పేరు నారాయణప్ప. ఈయన బ్యాంగిల్స్ అమ్మేవాడంట. అండ్ ఈ బ్యాంగిల్స్ అమ్మి వచ్చిన డబ్బులు రోజు వాళ్ళ వైఫ్కి ఇస్తుంటే ఈ డబ్బులు సరిపోలేదు అని చెప్పి ఎప్పుడూ గొడవ చేసేదంట. సో ఆయనకి మ్యారిటల్ లైఫ్ మీద చిరాకు వచ్చి ఒక బెట్ట మీదకి వెళ్ళి 3 years వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ మెడిటేట్ చేశాడంట. ఇక్కడే కైవారా తాత సమాధి కూడా ఉంది ఈ టెంపుల్లోని. అండ్ తాత చనిపోయేటప్పుడు చెప్పాడంట, ఏ అమ్మాయి వచ్చినా కూడా ఖచ్చితంగా బ్యాంగిల్స్ ఇచ్చే పంపించండి అని. సో ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. టెంపుల్ కానుకొని ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అండ్ చాలా తక్కువ ప్రైస్కి మనం బుక్ చేసుకొని మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ లోపల చిన్న విగ్రహం కూడా ఉంది కైవారా తాతది. అండ్ ఇదంతా మండపం చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా తాత 3 years ఒక కొండ మీద తపస్సు చేశారని చెప్పి. నౌ విల్ గో టు దట్ బెట్ట. ఇదే కైవారా బెట్ట. అండ్ ఇక్కడ కింద రాగానే ఫస్ట్ అమర్నారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈ దేవుడు ఉన్నాడంటే పైన కైవారా తాత మెడిటేట్ చేసేటప్పుడు ఆయనకి ఫస్ట్ విష్ణువు ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చి దర్శనమిచ్చాడంట. సో అందుకని ఇక్కడ అమర్నారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దేవుని దర్శించుకొని ఇక పైకి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఒక 50 steps దాకా ఉంటాయి. ఈ కైవారా బెట్ట టాప్ వ్యూ నుంచి కిందకు చూస్తుంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే
చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల గ్రీనరీ అండ్ ఈ మౌంటైన్స్ మొత్తం చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇక్కడ ఒక చిన్న గుహలాగా ఉంది లోపల, ఇక్కడే మెడిటేట్ చేశాడంట. బట్ మనకి కెమెరాస్ అలో లేదు లోపల చూపించడానికి. కైవార భవన్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ మీకు ఈ పాండవుల ఆర్చ్ కనిపిస్తుంది. దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఈ కైవారాలు పాండవులు వనవాసం చేశారంట. అండ్ ఇప్పుడు మనం ఆ వనవాసం చేసిన ఒక కేవ్ దగ్గరికి అయితే వెళ్దాం. కైవార కేవ్ని కైలాసగిరి అని కూడా అంటారు. అండ్ ఇక్కడే భీముడు బకాసురుని చంపేశాడంట. అండ్ ఇక్కడ లోపల ఒక శివలింగం కూడా ఉంది, బట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. కైవార కేవ్స్ చూసాక వి కేమ్ బ్యాక్ టు కైవార భవన్ అండ్ అన్నదానం జరుగుతుంది. వీ హ్యాడ్ లంచ్ దేర్ అండ్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మదనపల్లికి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. Bye bye.